విశ్వాసములో నేను ఎదుగుతట్టే స్వామి ఇచ్చిన శక్తి ఇది. ఆ శక్తి నా పేరు ఇన్నారెడ్డి, రెడ్డిపాలెం కత్వా. నాకు 3 నెలల నుంచి కింద 4 వేళ్ల సందున పగులుడు అనేది వచ్చింది. అది వైద్యం దగ్గర చూపించుకున్నా, మాత్రలు వేసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళా యథావిధిగా అవుతుంది. అయితే ఇక్కడికి రావాలని 1 నెల సంది అనుకుంటున్నాను, కానీ రాలేకపోతున్నాను. ఈరోజు 2 రోజుల క్రితం శుక్రవారం ఉపవాస ప్రార్థన ప్రార్థించి, తండ్రిని తప్పక అక్కడికి వెళ్ళాలి, నీ నామములో నాకు స్వస్థత కలగాలని ప్రార్థించినప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి 2 రోజుల సంది అసలు నొప్పి లేదు, ఆ బాధ అనేది లేదు. తైలం రాస్తుండగా ఆ దేవుడు గొప్పగా దీవించినందుకు ఆ దేవునికి వందనాలు, ఏక దైవానికి వందనాలు. నేను హిందువుల విద్యను నేను నమ్ముకున్నాక 1 సంవత్సరానికి ఫాదర్ ఇక్కడ మారిండు. ఫాదర్ ఎక్కడ తిరిగితే అక్కడ తిరిగినా. ఇప్పుడు 4 నెలల నుంచి నా కొడుకు నా దగ్గర లేకుండా నా మీద కోపమయ్యి వెళ్ళిపోయిండు. నా బిడ్డ కూడా మాట్లాడలే, నా అల్లుడు మాట్లాడలేదు. నేను ఒక్కదాన్ని ఒంటరిగా 4 నెలల నుంచి నేను ఇంట్లో గడిపిన. నేను దేవునికే మొరపెట్టుకున్నాను. నన్ను కావాలని కూడా నన్ను అడిగినరు, నీకు ఒక్కదానికి భయం అయితే లేదా ఇంట్లో, నువ్వు ఎట్లా వండుకుంటున్నావు, నువ్వు ఎట్లా ఉంటున్నావు అని అడిగినరు. నా ఇంట్లో నా దేవుడే ఉన్నాడు, నాకేం భయం లేదని చెప్పి 4 నెలల నుంచి నేను అట్లనే దేవునికి మొరపెట్టుకొని నేను ఇంట్లో జీవితం గడిపిన. నేను ఎవరు లేనట్టుగా నాకు ఉండి, నా కడుపులో ఉండి కూడా లేనట్టుగా నేను జీవితం గడిపినాను. నేను పోయిన వారం 3వ వారం కింద నేను చాలా ఏడ్చుకుంటా పేరు చేసుకుంటా నేను ఏడుస్తుంటే ఫాదర్ చెప్పాడు, బిడ్డ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీ బిడ్డలు నీ ఇంటికి వస్తారు, నీ బిడ్డలు నీ దగ్గరకు వస్తారంటే ఫాదర్ చెప్పినా కూడా నా గుండెలన్నీ పగిలిపోయి నేను ఎంత మూరపెట్టుకొని ఏడ్చిన. నేను అదే రాత్రి నా కొడుకు నా బిడ్డ ఇంటి నుంచి బట్టలన్నీ బ్యాగులో పెట్టుకొని అమ్మ నేను ఈయనే ఉంటానని వచ్చిండు. ఇప్పుడు నా దగ్గరనే ఉన్నాడు. దేవునికి వందనాలు. యేసు క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవిత పయనములో మనిషి నేర్చుకుంటున్న మహిమగల సత్యములో ఒక్కటిది ఇది. మన దేవుడు సర్వశక్తిగల దేవుడు. ఆ ప్రభుని శక్తిని పొంది జీవించువారు ధన్యులు. మన 1 సామువేలు గ్రంథం అధ్యాయం 36వ వచనంలో చదువుతున్నాం. దావీదని మనిషి దేవుని మహిమను పొందినవాడు, గోలియాతును జయించినవాడు. కానీ ఆయన తన జీవిత పయనంలో ఏం చేశాడు తెలుసా? 2వ సామువేలు గ్రంథం 3వ అధ్యాయం 39లో ఆయన చెప్తున్నాడు, నేను రాజుగా ఉండినను, అభిషేకం పొందిన మనిషిగా ఉండినను నేను బలహీనుడై ఉన్నానని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, సర్వశక్తిగల దేవుని బిడ్డలుగా ఉన్న మనము జాగ్రత్తగా ఉండలేదంటే, ఆ దేవుని బలం మీద ఆధారపడి ఆ బలమును మనం పొందుకొని ఈ లోకములో జీవించలేదంటే, మనం మన బలహీనములో మన శోధనలకు బలి అయిపోతాం. దావీదు జీవితంలో చూస్తున్నాం, సౌలు రాజు ఆయన వెంట వస్తున్నాడని తన భార్యను నమ్మాడు. భార్య చేయి విడిచిపెట్టింది. తన స్నేహితుడు యోనాతాను నమ్మాడు, తన గురువు నమ్మాడు. చివరిగా ఆయన పిచ్చివాడులాగా ఆయన నటించాడు. చివరిగా రాజకీయం చేసుకొని 600 మందిని పెట్టుకొని ఒక నాయకుడుగా ఉండటకు ప్రయత్నించాడు. అన్నిటిలో ఓడిపాడు. 1 సామువేలు అధ్యాయం 36వ వచనం పలుకుతుంది, ఇటువంటి మనిషికి జీవితంలో ఒక ఉన్నతమైన మలుపు దొరికింది. అది ఎక్కడ? ఆయన ప్రభులో తన బలమును కనుగొన్నాడు, ప్రభులో తన్ను తాను బలపరుచుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకము దాని వ్యామోహము కత్తించిపోవును, కానీ దేవుని చిత్తమును నెరవేర్చువారు చిరంజీవిగా జీవింతురని 1 యోహాను 2:26లో మనం చదువుతున్నాం. అవును, మనము 2వ దినచర్యల గ్రంథం 14వ అధ్యాయంలో ఆసా అని రాజుని కూర్చి వింటున్నాం. ఈ ఆసా
ఒక పెద్ద రాజు, దేవుని నమ్మి జీవించువాడు. ఆయన క్రోధముగా ఎథియోపియా రాజు 10 లక్షల మంది సైనికులతోనూ 300 రథములతోనూ వస్తున్నాడు. కానీ ఆశా దగ్గర 5,80,000 మంది మాత్రమే. ఇప్పుడు డబుల్గా ఉన్న ఆ బలముతో ఉన్నవారిని ఈ బలహీనుడైన ఆశారాజు ఎట్లు జయించగలడు? మనం బైబిల్లో చదువుతున్నాము, ఆశ తన శక్తి కంటే ఉన్నతమైన దేవుని శక్తి తనకు ఉన్నది. ఆయన్ని వెదక్కు, ఆ దేవుని వెదక్కు ప్రతి ఒక్కరికి ఆ శక్తిని దేవుడు దయచేస్తున్నాడని రహస్యమును ఆయన ఎరిగి ఆయన ఇట్లు ప్రార్థించాడు. 2వ దినచర్యల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో ఆశ తన దేవుని చూచి ఇట్లు ప్రార్థించెను, దేవా, బలహీనులుగా ఉన్నవారికి సహాయం చేయటం నీకు చాలా సులభం. ప్రభు, మీరు నాకు తోడుగా ఉండండి. చూడండి, దేవా, నీ దగ్గర బలమున్నది, నీవు అన్నిటినీ నీకు అన్నీ సులభం, కానీ నీవు నాకు తోడుగా ఉండు చాలు, నీ బలం నాకు చాలు అని దేవుని బలము కోసం ఆయన వెతుకుతున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డరా, మీరు బలమైన వారిగా ఉండవచ్చు, లేక బలహీనులుగా ఉండవచ్చు. మీరు ఎవరనేది కాదు ముఖ్యం, కానీ మీరు దేవుని బలమును ధరించుటకే ప్రయత్నించండి. మీ శక్తి కంటే ఉన్నతమైన మహిమగల శక్తిని ఒసగుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కీర్తన 84:5 పలుకుతుంది కదా, ఎవని శక్తిగా ప్రభువున్నాడో వాడు ధన్యుడు. అవును, ఎవని శక్తిగా ప్రభు ఉన్నారో వారు ధన్యులు. ఆశాని ప్రార్థనను ఆలకించి దేవుడు ఆయనకు సహాయం చేశాడు. ఆ ప్రభుని కూర్చి ప్రభు ఎలా ఆశతో మాట్లాడాడనే విషయంను 2వ దినచర్యల గీతం 16వ అధ్యాయం 9వ వచనంలో చదువుతున్నాము. తన్ను తాను పట్టుకొని ప్రభు అంటున్నాడు, ప్రభుని పట్టుకొని ఆయన కోసం వేచి ఉన్న వారికి దేవుని నేత్రములు పక్షిరాజుని నేత్రం వలె తన్ను పట్టుకున్న ప్రజల మీద ఉన్నదని దేవుని వాక్యం పలుకుతుంది. ఎవరెవరు తన్ను పట్టుకొని ఉన్నారు వారికి సహాయం చేస్తారని దేవుని నేత్రాలు ఈ భూమి మొత్తము తిరుగాడుచున్నాయి. ఎవరెవరు దేవుని బలము కోసం వేచి ఉన్నారు అనే దాన్ని చూడుటకు దేవుని నేత్రాలు ఈ భూమి మొత్తము తిరుగుతూ ఉంటున్నాయని 2వ దినచర్యల గీతం 16వ అధ్యాయం 9వ వచనంలో పలుకుచున్నది. దేవుని ప్రియమైన బిడ్డ, నీకని ఒక దేవుడు ఉన్నాడు తెలుసా? నీకని దేవుని శక్తి వేచి ఉన్నది నీకు తెలుసా? ఆ దేవుని శక్తి కోసం వేచి ఉన్న వారిని ఆయన నేత్రాలు వెదక్కుతున్నాయి. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డ, ఆయన బలము నీకు కావాలి. ఆయన బలము చేత నీ జీవితాన్ని బలపరచుకోవాలి. ఇదే తండ్రి అయిన దేవుడు తన బిడ్డలైన మనమందరి కోసం ఆయన కోరుతున్నది. హల్లెలూయా. యేసుక్రీస్తుని కూర్చి మనం ధ్యానిస్తున్నాము. లూకా సువిశేషం 4వ అధ్యాయం 4వ వచనం పలుకుతుంది, యేసుక్రీస్తు శక్తితోనే తన పరిచర్యను ఆయన మొదలు పెట్టారు. లూకా సువిశేషం 9వ అధ్యాయం 1వ వచనం పలుకుతుంది, ప్రతి అపోస్తలుడు దేవుని శక్తితోనే వారు జీవించారు. అందుకే అపోస్తల చర్యలు 1వ అధ్యాయం 4వ వచనంలో యేసు తన శిష్యులతో ఏమన్నారు? మీరు పైనుండి శక్తి పొందకుండా ఈ బయట లోకానికి వెళ్ళవద్దు. బయట లోకంలో శోధనలు, ఆటంకాలు, సమస్యలు, పాపము, సాతాను ఉన్నాడు. కానీ మనం విజయమైన జీవితం జీవింప దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కనుక దేవుడిచ్చే బలముతోనే మనం ఈ లోకంలో ఉండాలని దేవుడు పలుకుతున్నాడు. అందుకే లూకా సువిశేషంలో మనం 10వ అధ్యాయం 19వ వచనంలో చూస్తున్నాము, దేవుని శక్తి చేత
పాములను తేళ్లను అపోస్తలు నలగతొక్కారు, సాతాన్ని జయించారు. ఈరోజు అదే శక్తిని దేవుడు నీకు నాకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆశా రాజాలాగా మనం కూడా ప్రార్థించాలి. ప్రభువా, నీ బలము నాకు కావాలి. బలహీనులని బలమైన వారిగా మార్చుటక్కై, ఏమీ లేని వారిని అన్నీ ఉన్నవారిగా మార్చుటక్కై నీవు సిద్ధంగా ఉన్నావు. తండ్రి, మమ్ము కూడా ఆశీర్వదించి నీ బలముతో నింపుమయ్యా అని ప్రార్థించాలి. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిగల దేవుడు. మన దేవుడు అన్నీ చేయగలుగుతున్నవాడు. అమ్మ మరియా ఆ ప్రభుని కూర్చి ఏం చెప్పారు? మనము లూకా సువిశేషం 1వ అధ్యాయం 49వ వచనంలో చదువుతాము. మహిమగల దేవుడు, శక్తిగల వాడు నాకు అన్నీ చేసి ముయించాను. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుని దూత ఆ తల్లి మరియతో చెప్పిన వచనం ఏమనగా, లూకా సువిశేషం 1వ అధ్యాయం 37వ వచనం, ప్రభు చేత చేయలేని కార్యం ఈ లోకంలో ఏదైనా ఉన్నదా? బిడ్డ, ఒక సాధారణమైన స్త్రీని దేవుని తల్లిగా మార్చిన దేవుడు నిన్ను నన్ను మహిమలో నింపి ఈ మట్టి లోకములో ఉన్న మనల్ని దేవుని మహిమతో జీవింప పిలుస్తున్నాడు. దాని కొరకై తన శక్తిని వసగుటకు మనమందరినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా. మనం చూస్తున్నాము, సంకార్ అని న్యాయాధిపతి కూర్చి అని ఏం చేశాడు? ఎద్దులను నడిపించుటకు వాడుకొనపడుతున్న ఆ కర్రతోనే 600 మంది ఫిలిష్తీయుల్ని ఆయన జయించాడు. దేవుని బలం మీలో ఉండగా ఒక చిన్న కర్ర చాలండి 600 మందిని జయించుటకు. సంసోను జీవితంలో చదువుతాము, దేవుని బలముతో జీవించిన సంసోను ఒక గాడిద ఎముకతోనే 1000 మందిని చంపాడు. దేవుని ప్రియమైన బిడ్డ, నీ జీవిత పయనంలో నీకు రోధముగా ఏం నిలబడుతున్నది అనేది కాదు ముఖ్యం. ఏ మనుషులు నిలబడుతున్నారు అనేది కూడా కాదు ముఖ్యం. నీతో ఎవరు ఉన్నారు? ఏ దేవుడు ఉన్నారు? మీరు గమనించాలి. మీ దేవుని శక్తి మీలో ఉండగా మీరు జీవించగలరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొద్దిసేపు ఈ యేసు ఎలా మనల్ని రక్షించుటకు, ఎలా మనల్ని కాపాడుటకు ఆయన శక్తి గలవాడుగా ఉన్నారు. పవిత్ర వాక్యంలో మనం చదువుతున్నాం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 20వ వచనం పలుకుతుంది, దేవుని రాజ్యం అనేది మాటల్లో లేదండి, దేవుని మహిమగా శక్తిని చూపించుటలో ఉన్నది. అవును, ఆ దేవుడు మనమందరినీ మొదటిగా రక్షించుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. మొదటిగా మన దేవుడు మనమందరినీ రక్షించుటకు శక్తిగల దేవుడుగా ఆయన ఉన్నాడు. మనం యోహాను సువిశేషం 8వ అధ్యాయంలో చూస్తున్నాము. యూదులకు వాళ్ళ చట్టం అధికారం ఇచ్చింది. ఏమిటి? విభచారంలో పట్టుకొనబడిన బిడ్డల్ని రాళ్లుతో కొట్టి చంపవచ్చని. ఆ స్త్రీని పట్టుకున్నారు, చేతుల్లో రాళ్లను కూడా పట్టుకున్నారు. వారికి చట్టం కూడా తోడ్పడుతుంది. కానీ ఆ స్త్రీని యేసయ్య ముందు పడేశారు. యేసయ్య రక్తం సకల మానవుని రక్షించుటకు శక్తిగా అది ఉన్నది. యేసు ఏం చేశాడు? కింద కూర్చొని తన వ్రేళ్లతో ఆ భూమి మీద రాస్తున్నప్పుడు ఆయన చేతుల నుండి, ఆ వ్రేళ్ల నుండి ఆ పరిశుద్ధ రక్తం చింది ఉండవచ్చు. ఆ రక్తం అక్కడ ఆయన ముందు పడిపోయిన ఆ బిడ్డను ముట్టుకోలేక చేసింది. ఎవడు కూడా ముట్టుకోలేకపోయాడు. ప్రతి ఒక్కరి చేతులు రాళ్ళు ఉన్నది. ప్రతి ఒక్కరికి రాళ్ళను వేయుటకు అధికారం కూడా ఉన్నది. కానీ ఒక్కడు కూడా చేయలేకపోయాడు. అవును, యేసు కల్వారిలో రక్తం చింది నిన్ను నన్ను రక్షింపగా ఏ దుష్ట శక్తికి, ఏ దుష్ట మనుషులకు మన మీద అధికారం ఉండదు. ఎందుకంటే యేసుని రక్తం మన మీద ఉండగా
మనం ఎక్కడ పోయినా మనం రక్షింపబడతాము. ఎవరి ముందు నిలబడినా మనం రక్షింపబడతాము. ఎవ్వడు మనల్ని ముట్టుకోలేడు. అవును, యేసుక్రీస్తు కల్వారిలో రక్తం చిందనది నిన్ను నన్ను రక్షించుటక్కనే. మత్తయి 1వ అధ్యాయం 21వ వచనంలో చదువుతున్నాము. ఆయనకు మీరు యేసు అని పేరు పెట్టెదరు. ఆయన సకల మానవుల్ని వారి పాపము నుండి, బలహీనం నుండి, అన్నిటి నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. అవును, యేసు శక్తి గలవాడు. ఎందుకు? మిమ్ములను నన్ను రక్షించుటకు. దేవుని ప్రియమైన బిడ్డ, మీరు దేని నుండి రక్షింపబడాలి? ఇదిగో మిమ్మల్ని రక్షించుటకు మీ దేవుడు శక్తి గలవాడుగా ఉన్నాడు అనే రహస్యముని మీరు మర్చిపోకండి. పాపములో పడిపోయినను ఇగో ఆయన పాదములపై పడి ఆయన రక్షణ కోసం వేచి ఉండండి. ఆయన దివ్య రక్షణ మిమ్మల్ని తప్పకుండా రక్షించి కాపాడును. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, మన దేవుడు అద్భుతములను చేయుటకు శక్తి గలవాడుగా ఉన్నాడు. ఈ రోజు కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఆదివారం మైనాబాద్లో చూస్తూ ఉన్నాము. ఎంతో మంది ప్రజలు దేవుని వాక్యం వినవస్తున్నారు. వారు వాక్యం వింటున్నప్పుడే వారి శరీరంలోని ప్రతి వ్యాధి మాయమైపోతుంది. వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. వారి జీవితంలో అతిశయ కార్యాలు జరుగుతాయి. మరో వారం వచ్చి, మేము పోయిన వారం ప్రార్థన చేశాము ఈ పరిశుద్ధ ఆలయంలో, ఇప్పుడు ఇదిగో మేము సాక్షులుగా నిలబడుతున్నామని ఎందరో వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. ఆ యేసు నిన్న, ఈ రోజు, ఎప్పుడు ఒకే రీతిగా ఉండి తన బిడ్డలకు ఉన్నతమైన ఆయన అద్భుత కార్యములు చేస్తున్నాడు. అద్భుతములు కార్యములు చేయుటకు ఆయన శక్తిగల దేవుడుగా ఉన్నాడు. మనం నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో చూస్తున్నాం. ఎర్ర సముద్రమును దాటిన పిదప్ప మిరియం మోషేను చెల్లే దేవుని కూర్చి చెప్తుంది, నా దేవుడు అద్భుతాలు చేయవాడు. ఆయనలాగా అద్భుతం చేయు దేవుడు ఎవడైనా ఉన్నాడా అని ఆమె సవాల్ చేస్తుంది. హల్లెలూయా. అవును, మనం మత్తయి సువిశేషం 9వ అధ్యాయంలో 27 నుండి 30 వచనం వరకు చదువుతున్నాం. ఇద్దరు గ్రుడ్డివారు, పుట్టినప్పటి నుండి గ్రుడ్డివారిగా ఉన్నవారు యేసుని చూచి, యేసయ్య మాపై కరుణించుమన్నారు. యేసు నడుచుకుంటూ తన ఇంటికి వెళుతున్నారు. తన ఇంటి వరకు వారు నడుచుకుంటూ వచ్చారు. యేసు నమ్ముకుంటూ వచ్చారు. యేసు వారిని అడిగారు, నేను మీకు ఈ అద్భుతం చేయ శక్తి గలవాడుగా ఉన్నా అని మీరు నమ్ముతున్నారా? అవును స్వామి అన్నారు. వెంటనే వారి కన్నులను తెరచి వారికి వెలుగును, దృష్టిని ఇచ్చారు. హల్లెలూయా. ఈ రోజు కూడా, దేవా మీరు నా జీవితంలో అద్భుతం చేయుటకు సిద్ధముగా ఉన్నామని మీరు ప్రకటించండి. అవును, అమ్మ మరియా ఆనాడు కానా పల్లెలో ఏం చెప్పారు? పని చేస్తున్న మనుషులతో, ఆ యేసుని వెలకండి, ఆయన ఏం చెప్తున్నాడో చేయండి, అద్భుతాన్ని మీరు తప్పకుండా చూస్తారు. హల్లెలూయా. ఈ రోజు కూడా ఆయన వచనం, ఆయన వాక్యం మనకు సిద్ధంగా ఉన్నది. దాన్ని పట్టుకొని మనకి ఏ అద్భుతం కావాలో మనం దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. మన యేసు అద్భుతాలు చేయవాడుగా ఉన్నాడు. అవును, లూకా 4వ అధ్యాయం 36వ వచనం పలుకుతుంది, వ్యాధులతో ఉన్న ప్రతి ఒక్కరిని గుణపరచ ఆయన అద్భుతం చేయ సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని రక్షింప ఆయన శక్తి గలవాడుగా మనతో ఉన్నాడు. రెండవది, మన జీవితంలో అద్భుతాలు చేసి మూయపడినదంతా తెరచి మనల్ని జీవింపచేయ ఆయన శక్తి గలవాడుగా ఉన్నాడు. మూడవది, మనం అందరికీ సుతంత్రమును వసగుటకు, ఎక్కడ మనం కట్టపడి ఉన్నామో, ఎక్కడ ఏమి కోల్పోయినామో అవి అన్నిటి నుండి మనల్ని విడిపించి మనం సుతంత్రులుగా జీవింప ఆయన శక్తిగల దేవుడుగా మనతో ఆయన ఉన్నాడు. అవును, అందుకే అపోస్తల చర్యలు అధ్యాయం 20 32వ వచనంలో చదువుతున్నాము, మీకు సుతంత్రం ఇవ్వటానికి ఆయన శక్తిగల వాడుగా ఉన్నాడు. ఆయనకు, ఆయన కృపగల వాక్యమునకు మిమ్మల్ని అర్పించండి అని పౌలు మనకు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
మనం మార్కు సువిశేషం 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తున్నాం. ఒక అబ్బాయి, ఆయన సమాధిలో జీవించినవాడు, పట్టెలు లేకుండా జీవించినవాడు, అరుచుకుంటూ రాళ్లతో తన దేహాన్ని కొట్టుకొని జీవించినవాడు. ఆయన కట్టబడిన మనిషి, సాతాను చేత కట్టబడిన మనిషి, అన్ని రకమైన అపాయముల వలన కట్టబడిన మనిషి. కానీ యేసు ఆ మనిషి జీవితంలో ప్రవేశించి ఆయనకు సుతందరం ఇచ్చాడు. అందుకే మార్కు సువిశేషం 5వ అధ్యాయం 20వ వచనం పలుకుతుంది, ఆయన మామూలు మనిషిగా వస్త్రము ధరించినది మాత్రం కాదు, ఆయన గ్రామం గ్రామముగా వెళ్ళి యేసు ఆయన జీవితంలో చేసిన మహిమను, మంచి కార్యమును ప్రకటించాడని బైబిల్ పలుకుతుంది. మీరు ఎక్కడ కట్టబడి ఉన్నారు? దేనిలో చిక్కుకొని ఉన్నారు? మిమ్మల్ని సుతందరులుగా మార్చుటకై దేవుడు శక్తిని పొందిన దేవుడుగా ఉన్నారు. ఆయన మిమ్మలను ఆహ్వానిస్తున్నారు. అవును, మార్కు 4వ అధ్యాయం 39వ వచనంలో చూస్తున్నాము. శిష్యులు సముద్రంలో ప్రయాణం చేయుచుండగా యేసు నిద్రిస్తున్నారు. అప్పుడు పెద్ద తుఫాను, శిష్యులు ఏడుస్తున్నారు, అయ్యో మేము చనిపోతున్నామే. యేసు లేచి, ఓ సముద్రమా నువ్వు ప్రశాంతంగా ఉండనగా అక్కడ ప్రశాంతత కలిగింది. అవును, మన జీవితానికి సుందరం ఇవ్వటానికి, మనల్ని అన్ని కీడు నుండి విడిపించి మనం సుతందరులుగా జీవింప దేవుడు శక్తి గలవాడుగా మన మధ్యలో ఉన్నాడు. 4వది, తాను పలికిన ప్రతి వాగ్దానములను నెరవేర్చుటకు ఆయన శక్తి గలవాడుగా ఉన్నాడు. మనం రోమా పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మరి 21వ వచనంలో చూస్తున్నాము. ఆది గ్రంథం 12వ అధ్యాయంలో, అనగా అబ్రహాం 75 వయసులో ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీకు సంతాన భాగ్యం ఇస్తాను, మీ సంతతి వారు పెద్దగా ఉంటారు, ఒక దేశంగా మారిపోతారు. కానీ 25 సంవత్సరాలు అయిపోయింది. అబ్రహాం, సారా ఆ వాగ్దానములు పట్టుకున్నారు. దేవుడు 25 సంవత్సరాల తర్వాత ఆ వాగ్దానములను నెరవేర్చారు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు ఏ వాగ్దానములు ఇచ్చారో దాన్ని నెరవేర్చుటకు ఆయన శక్తి గలవాడుగా ఉన్నారు. మీ జీవితంలో ఏ వాగ్దానం ఇచ్చారో దాన్ని పట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళదండి. 6వది, మనం అడుగుదానికంటేను, మనం తలంచుదానికంటేను గొప్పగా మనలో పని చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడని మనము హెబ్రీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాం. చాలా మంది అడుగుతారు, అడిగిన తర్వాత వదిలిపెడతారు. లేదు, అడిగిన దాన్ని స్మరించుకుంటూ మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తూ ఉండాలి. అవును, అప్పుడు దాన్ని నెరవేర్చుటకు ఆయన శక్తి గలవాడుగా ఉన్నాడు. దేనిని కూడా పడిపోకుండా దాన్ని కాపాడుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడని యూదా 1వ అధ్యాయం 24వ వచనం పలుకుతుంది. నీవు దేవుని సన్నిధిలో స్థిరముగా నిలబడుటకు ఆయన నిన్ను అభిషేకించున్నారని వాక్యం పలుకుతుంది. అందుకే 2వ తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో పౌలు చెప్తున్నాడు, నేను ఎవరిని నమ్మి ఉన్నానని నాకు తెలుసు, నేను నమ్మిన దేవుడు చివరి వరకు నన్ను కాపాడుటకు ఆయన శక్తి గలవాడుగా ఉన్నాడు. 7వది, శోధనలో ఉన్న వారందరినీ కాపాడుటకు, శోధింపబడు వారందరినీ రక్షించుటకు ఆయన శక్తి గలవాడుగా ఉన్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం, మీరు అనుభవించే శ్రమలు మామూలుగా అందరికీ వచ్చేది, కానీ దేవుడు నమ్మదగిన వాడు, నీ శక్తికి మించి నిన్ను శోధింపబడనీయడు. అంతేకాక నీ శోధనలో నీకు తోడ్పడుతూ అన్ని శోధన నుండి నిన్ను విడిపించేటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డ, హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 18వ వచనం పలుకుతుంది, తాను శోధింపబడి వ్యధనొందను కాబట్టి ఈరోజు ఎవరెవరు ఎటువంటి శోధనలు ఉండినను దాన్ని అర్థం చేసుకొని వారితో నిలబడుటకు ఆయన శక్తి గలవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. బిడ్డ, ఆశారాజు ప్రార్థించాడు, దేవా నీ శక్తి నాకు కావాలి. ఆయన సర్వశక్తి గల దేవుడు.
భక్తుడు పాడుచున్నాడు కదా, సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. ఆహాహా ఇది అతిశయమేగా, ఓహోహో ఇది నిజమేగా. ఒక్క నిమిషం ప్రార్థిస్తాం. కృపగల దేవ, సర్వశక్తిగల దేవ, యెహోవా ఎల్ షడాయ్, మీకు స్తోత్రమయ్యా. అయ్యా, నీ బిడ్డలు ఈ లోకపు జీవితంలో ఎన్నో రకమైన శ్రమలు, వేదనలు, ఆటంకాలు, పాపంలో నడవవచ్చు. కానీ వీరందరినీ పడిపోకుండా నీ బలములో జీవింప చేయుటకై నీవు సిద్ధముగా ఉన్నావు. ఆశా రాజా లాగా మేము కూడా నీ శక్తి కోసం, నీ బలము కోసం మేము ఎప్పుడు ప్రార్థించాలని కోరుతున్నావు. ప్రభువా, నీ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచుము అయ్యా. నీ దాసుడు యెరెమయా చెప్పినట్లు, పడిపోయిన వాడు మళ్ళీ లేవలేడా? దారి కోల్పోయిన వారికి మళ్ళీ దారి దొరకదా? ఇదిగో దారి తప్పిపోయిన వారిని వెదక్కి వారికి జీవం ఇవ్వటానికి వచ్చినాన్ని పలికిన యేసయ్యా, ఈ బిడ్డలందరినీ బలపరచుము, ఈ బిడ్డలందరినీ అభిషేకించుము. నీ కృప, శక్తి, నీ పరలోక మహిమ, పరలోక శక్తి ఈ బిడ్డలు నింపి నడిపించునుగాక. యేసు క్రీస్తు అనుగ్రహించి శక్తి చేత ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొను బలము నాకున్నదన్నాడే పౌలు. అదే బలమును ఈ బిడ్డలు అనుభవించి అయ్యా నీకు సాక్షులుగా జీవింతురుగాక. మహిమగల నీ పరిశుద్ధ నామమున ఈ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నీ ప్రేమయు, యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడై ఉండి మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Where are you training your heart and mind? అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో వేదన పడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారా? మీ జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తున్నారా? దురాత్మ చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? అయితే రండి, మన పరిశుద్ధాత్మ కేంద్రం నందు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే స్వస్థత ప్రార్థనలో పాల్గొని దేవుని నిండైన దీవెనలు పొందండి. నేను నీకు బలమై ఉన్నాను బిడ్డ.